నమస్కారం అండి. నేను మీ సామాన్యుడు పాండురంగారావు అండి. ఈరోజు చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే చాలా బాధాకరమైన విషయం అండి. విజయనగరం బాడంగి మండలం గొల్లాది అనే ఊరు ఉందండి. నిన్న అక్కడ ఒక అరాచకమైన ఒక సంఘటన జరిగిందండి. ఏంటంటే ఒక వ్యక్తి విపరీతంగా తాగి, గత గవర్నమెంట్లో బెల్ట్ షాపులు లేవండి, ఇప్పుడు పల్లెటూరులో మరీ అన్యాయంగా పైశాచికంగా ఎప్పుడు కాంటప్పుడు మందు అమ్ముతున్నారండి. ఒక మనిషి మందు తాగి ఆ ఊర్లో అయ్యప్ప స్వామి భజన జరుగుతుంటే ఆ భజన అంతా రచ్చరచ్చ చేసి చెడగొట్టి ఇంటికి వచ్చి తన కూతురు 5 సంవత్సరాల కూతుర్ని చంపబోయాడంటండి, మేకను నరికి కత్తితో. ఆ కత్తి తీసుకుని ఆ పిల్ల వెంబడ పడుతుంటే కన్న తండ్రి, అమ్మ నువ్వు పారిపో అమ్మ, రోడ్డు మీదకి పారిపో అంటే ఆ పిల్లకి ఏమి తెలియక మంచం కింద దాక్కుందంటండి. దాక్కుంటే మంచం కింద ఉన్న పిల్లను కూడా చంపడానికని ఇతను కత్తి తీసి ఇట్లా అడ్డుంటే తండ్రి ఇట్లా అడ్డుపడితే తండ్రి మెడపైన ఆ కత్తి వేస్తే తండ్రిని కూడా చూడకుండా తాగిన మైకంలో తలని సెపరేట్ చేసి ప్లేట్లో పెట్టి ఆ ఊర్లో చుట్టూ తిప్పాడంటండి మహానుభావుడు. తండ్రి తలకాయని మందు కావాలి అని అరుస్తూ, నా తండ్రి తాను చంపేశాను, ఎవడొచ్చినా చంపేస్తాను. చాలా 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 అంటండి. గవర్నమెంట్ అనేది సిటీల్లో 12 దాకా జీవో ఇచ్చి మందు అమ్ముకోండి అని చెప్తుంది. పల్లెటూర్లలో ఎప్పుడు పడితే అప్పుడు తాగండి అంటుంది. ఇంకెప్పుడండి మధ్యతరగతి కుటుంబం కానీ పేదవాళ్ళు కానీ బాగుపడేది? సంపాదించిన ప్రతి రూపాయి కూడా మందుకు తగలెడుతున్నారు. గవర్నమెంట్ కనీసం ఇంత కూడా జాలి దయ లేదండి. చచ్చిపోయిన వాళ్ళు రారు. అసలు ఆ మందు దిక్కుమాలిన మందులు అమ్మటం ఏంటండి? ఎందుకండి అమ్మటం? 5 సంవత్సరాల పాపని కన్న తండ్రి చంపడానికంటే స్వచ్ఛమైన మందు, నాణ్యమైన మందు అని చెప్పి ఎలక్షన్స్ ముందు చెప్పారు మీరు. ఇదే అండి కన్న కూతురు చంపడానికి దిగజారిన తండ్రి అండి. అలాంటి ఎదవని ఒకవైపు కాలు చెయ్య తీసి కూర్చోబెట్టి జీవిత శిక్ష వేయాలండి. 90 రోజుల తర్వాత బెయిల్ మీద వస్తున్నారు, బయటకు వదిలేస్తున్నారు. ఆలోచించండి. చాలా అన్యాయం అండి ఇది. దయచేసి ఆ కుటుంబానికి గవర్నమెంట్ వారు తగిన న్యాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నమస్కారం అండి. మీ సామాన్యుడు పాండురంగారావు అండి.